ఇది మునక్కాడ రసం. ఎంత కమ్మగా ఉంటుందంటే, కడుపు నిండా తృప్తిగా ఈ రసంతోనే భోంచేసేయొచ్చు. అలానే ఈ రసంని సూప్‌లా కూడా తాగొచ్చు. మరి ఈ రసం చేసుకోవటానికి మునక్కాడ ముక్కలు, టమాటాలు ఈ ముక్కలు మునిగేంత నీళ్ళని వేసి హై ఫ్లేమ్‌లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఇంకో కడాయిలో వీడియోలో చూపిస్తున్న దినుసులన్నీ వేసి లో ఫ్లేమ్‌లో మంచి సువాసన వచ్చేంత వరకు వేయించి చల్లారాక మెత్తని పొడిలా గ్రైండ్ చేసి తర్వాత కొన్ని వెల్లుల్లిని వేసి ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మునక్కాడలో ఉడికి స్టీమ్ అంతా పోయిన తర్వాత వీటిని ఇంకో ప్లేట్లోకి తీసుకొని చల్లారాక టమాటా తొక్కని తీసేసి అలానే మునక్కాడలో ఉన్న గుజ్జునంతటిని తీసి ఇవి మిక్సీలో వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు రసం పోపు కోసం నూనె వేసి వేడయ్యాక ఆవాలు వేసి ఇవి చిట్లాక మనం దంచి పెట్టుకున్న పొడి, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఇవి కొద్ది సెకండ్స్ వేయించి తర్వాత గ్రైండ్ చేసిన మునక్కాడ పేస్ట్ ని వేసి ఒక్క నిమిషం వేయించి తర్వాత రుచికి తగ్గ చింతపండు పులుసు, కొద్దిగా నీళ్లు, మునక్కాడ ఉడికించిన నీళ్లు, కొద్దిగా పసుపు, రుచికి తగ్గ ఉప్పు, కారం, చిన్న ముక్క బెల్లం, ఒక రెమ్మ కరివేపాకు వేసి రసం ఇలా దగ్గరికి మరిగేంత వరకు ఉడికించి కొత్తిమీరని వేసి దించేయాలి.